మామూలు భూకంపం కాదు, అతి భయంకరమైన ఎర్త్క్వేక్. అత్యంత వినాశకరమైందని నిపుణులు చెబుతున్నారు. 2 ఏళ్ల క్రితం తుర్కియే సిరియాలో వచ్చిన ప్రకంపనలతో దీనిని పోలుస్తున్నారు. నిన్నటి భూకంపంలో 140 మందికి పైగా చనిపోయారని అధికారులు చెబుతున్నారు. భూకంపంతో దెబ్బతిన్న మయన్మార్, థాయిలాండ్ దేశాలకు సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు పీఎం మోడీ ట్వీట్ చేశారు. మయన్మార్లో వచ్చిన భూకంపం అత్యంత శక్తివంతమైందని అమెరికా జాతీయ భూకంప సమాచార కేంద్రం చెబుతోంది. 2 ఏళ్ల క్రితం ఇటువంటిదే తుర్కియే సిరియాలో సంభవించింది. అప్పుడు భారీగా ప్రాణనష్టం జరిగింది. 7.8 తీవ్రతతో తుర్కియే సిరియాలో వచ్చిన భూకంపంలో 53,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటిదే ఇప్పుడు సంభవించింది. మయన్మార్, థాయిలాండ్ జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రదేశాలు కావటంతో వీటిని రెడ్ ఈవెంట్స్గా వ్యవహరిస్తారు. వాస్తవానికి ప్రపంచంలో అత్యధిక భూకంపాలు వచ్చేందుకు అవకాశమున్న ప్రదేశాలలో మయన్మార్ ఒకటి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రో ప్లేట్కు మధ్య దాదాపు 1,200 కిలోమీటర్ల ప్రదేశం ఇక్కడ ఉంది. గతంలో చాలాసార్లు ఇక్కడ భూకంపాలు వచ్చిన ట్రాక్ రికార్డుంది. గత 100 ఏళ్లలో మయన్మార్లో 6 పాయింట్ల తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలొచ్చాయి. తాజాగా ఈ ఒక్కరోజే 6 భూకంపాలు నమోదయ్యాయి. వీటిలో అతి తీవ్రమైంది 7.7 కాగా అత్యల్పం 4.3. భూకంపం ధాటికి థాయిలాండ్లో చాలా భవనాలకు పగుళ్లేర్పడ్డాయి. ఉద్యోగులు, ప్రజలు వాటిల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. జనం ఇంకా వీధుల్లోనే ఉన్నారు. బ్యాంకాక్లో ఓ భారీ భవనం కూలిపోయే సమయానికి దాంట్లో 320 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మయన్మార్ రాజధాని నేపిడా ప్రధాన రహదారులు భూకంపం తీవ్రతకు చీలిపోయాయి. దేశంలోని 2వ అతిపెద్ద నగరమైన మాండలే ప్రాంతంలో ప్రాణనష్టం అధికంగా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నగరం భూకంప కేంద్రానికి అతి దగ్గరగా ఉన్న ప్రదేశాలలో ఒకటని అమెరికా జియోలాజికల్ సర్వే చెబుతోంది. పైగా ఈసారి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండటంతో దాని తీవ్రత అత్యధికంగా కనిపించింది. భూకంపంతో దెబ్బతిన్న మయన్మార్, థాయిలాండ్ దేశాలకు సహాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు మోడీ. సహాయం విషయంలో రెడీగా ఉండాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అలాగే మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో టచ్లో ఉండాలని విదేశాంగ శాఖకు సూచించినట్టు ట్వీట్ చేశారు. భూకంపం మయన్మార్, థాయిలాండ్కు మాత్రమే పరిమితం కాలేదు. దాని ప్రభావం బంగ్లాదేశ్, భారత్, లావోస్, చైనాలపై కూడా పడింది. భారత్కు ఆనుకునే మయన్మార్ ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మణిపూర్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతతో మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్ జిల్లాలో భూమి కంపించింది. మణిపూర్లోని కామ్జోంగ్లో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూమి కంపించింది. కోల్కతా, ఢిల్లీలోనూ స్వల్పంగా భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.